గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. నేను యోగానంద్ మాట్లాడుతున్నాను సార్. ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ యోగానంద్. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? యా సార్, నేను కూడా బాగున్నాను సార్. హైదరాబాద్లో ఉన్నాను సార్. ఇస్తాము వర్క్ ఫ్రమ్ హోమ్. తెలుసు కదా మీకు బయట పరిస్థితి అది. వెరీ గుడ్. సో డాక్టర్ చెప్పండి డాక్టర్. ఐఎమ్ ఆల్సో వెటర్నరీ సర్జన్ Dr.Ravi Kiran. యా, we are also on emergency duty on COVID-19. ప్రజెంట్ COVID-19 గురించి ఎమర్జెన్సీ డ్యూటీలో మేము కూడా శానిటరీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను, గుంటూరు డిస్ట్రిక్ట్. మీరు ఎన్ని కోవిడ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి, క్లియర్గా చెప్తాను. సో డాక్టర్, ఇక్కడ ఒకటి ఏమిటంటే డాక్టర్, జనాలకి ఫస్ట్ థింగ్ ఇప్పుడు బయట ఈ సోషల్ మీడియాలో కానీ ఈ వీడియోస్ అంతా చూస్తూ ఉన్నారు. బయటికి రావద్దు అంటున్నారు. కొంతమంది అన్న బయట తిరుగుతుంటే జనాలు కొడతాం అట్లా జరుగుతుంది, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొడతాం అట్లా జరుగుతుంది కదా. అసలు అంటే బయట తిరిగే దాని మీద అంటే ఎంత రేషియో ఉంటుంది డాక్టర్ ఇట్లా బయటకి స్ప్రెడ్ అయ్యేది వైరస్ ఇది? యాక్చువల్గా అసలుకి ఈ COVID-19 ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్. ఇది కాజ్ మనకి యాక్చువల్గా మనకి యానిమల్స్ లో కూడా కరోనా వైరస్ అనేది మేము ఎప్పటి నుంచో స్టడీ చేస్తాము. అది డాగ్స్ లో ఉన్నది. బట్ యానిమల్స్ లేదంటే అటు నుంచి హ్యూమన్ కి రావటం అనేది అసలుకి కరోనా వైరస్ సంబంధం లేదు. పూర్తిగా ఆ కరోనా వైరస్ వేరు. హ్యూమన్ లో ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న COVID-19 కరోనా వైరస్ డిసీజ్ 2019 కాబట్టి 19 అని పెట్టారు. ఈ డిసీజ్ 19 లోనే మనకి కొన్ని కంట్రీస్ లో మొదలైంది. ఆ 2019 నుంచి అలా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అంటే ప్రైమర్లీ ఫస్ట్ కాజ్ ఫ్రమ్ యానిమల్ టు హ్యూమన్, లేదంటే హ్యూమన్ లోనే దీని వైరస్ స్ట్రెయిన్ బాగా డెవలప్ అయిందని చెప్పి ఒక ఉంది. దీని మీద ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. నాకైతే క్లియర్ దట్ అసలు మార్కెట్ నుంచి వచ్చిందా, మీట్ మార్కెట్ నుంచి, అది వైరల్ గా జస్ట్ ఒక ఇంత ముందున్న పాత స్ట్రెయిన్స్ కొంచెం విరులెంట్ గా మారి వచ్చిందనే తెలియదు. బట్ ప్రజెంట్ ప్రపంచం మొత్తం ఒక మహమ్మారిగా మారి పాండమిక్ గా మారిన ఈ డిసీజ్ గురించి భయాందోళనలు చాలా ఉన్నాయి ప్రజల్లో. ఈ ముఖ్యంగా మన ఇండియాలో ఐసోలేషన్ అనేది కాన్సెప్ట్, ఇండియానే కాదు వరల్డ్ వైడ్ గా ఐసోలేషన్ అనేది దాదాపు 80% ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ ని ఇది చేస్తుంది. నెక్స్ట్ దీనికి మెయిన్ కంటేజియస్ ఎక్కడ వస్తుందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే ఆ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ నుంచి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, లేదంటే వాళ్ళని టచ్ చేసినప్పుడైనా సరే వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎనీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అన్న స్నీజ్, దగ్గు నుంచి లేదంటే జలుబు, వాటి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మాత్రం. ఈ COVID-19 కి ఈ వైరస్ కి ఒక ప్రత్యేకత, ఇది ఏరోసల్ గా అంటే గాలి ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించే ఇది లేదు. ఇది ఎందుకంటే దీని మాలిక్యూల్ చాలా లార్జ్ సైజ్ మాలిక్యూల్ ఉండటం వల్ల వేరే కొన్ని వైరసెస్, ఫ్లూ వైరస్ ఉందనుకోండి, స్వైన్ ఫ్లూ, లేదంటే తొమ్మిది మనకి ఫ్లూ గురించి చదువుకున్నాము. ఈ ఏరోసల్ గా చాలా దూరం కూడా అది ట్రావెల్ చేస్తుంది. బట్ ఈ ఏదైతే సార్స్ అంటే దాని నేమ్, వైరస్ నేమ్ సార్స్, ఈ రెస్పిరేటరీ సిండ్రోమ్ COVID-19 నుంచి ఈ వైరస్ ఎక్కువ దూరం ఎయిర్ లో ట్రావెల్ చేయడం అనేది తక్కువ. కాబట్టి ఇది ఒక పెద్ద మహమ్మారి పాండమిక్ గా లేదు, అసలుకి ఆ విధంగా ఆస్కారం లేదు. బట్ మన ఇండియాలో ఎప్పుడైతే ఈ ఐసోలేషన్ అనే దాన్ని ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఐసోలేషన్ వల్ల పూర్తిగా ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్ గా ఉండటం వల్ల, బట్ పూర్తిగా ఐసోలేషన్ ఉండటం వల్ల బయట ప్రతిరోజు డైలీ వాళ్ళ ఏదైనా అవసరాల కోసం బయటకు వస్తున్న వాళ్ళ మీద వాళ్ళని వెళ్ళిపోండి అంటే అది నాట్ ప్యూర్లీ కంటిన్యూగా 100% అది రీజనబుల్ కాదు. ఎవరైతే కరోనా వైరస్ ని ఫస్ట్ లెవెల్లో మనకి ఫారెన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళు క్వారంటైన్ లో ప్రతి ఒక్కళ్ళు ఉండటం ముఖ్యం. ఆ క్వారంటైన్ నుంచి ఐసోలేటెడ్ గా ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఈ వైరస్ 14 days వరకు, అంటే ఫస్ట్ డే నుంచి 14th day వరకు దీని సింప్టమ్స్ బయటికి రావు, బయటికి కనపడమండి. ఆ తర్వాత ఈ మధ్యలో కొందరిలో దాని ఏజ్ ను బట్టి, వాళ్ళ స్టెబిలిటీ, ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ ను బట్టి, ఆ తర్వాత వాళ్ళకున్న అదర్ ప్రాబ్లమ్స్ ను బట్టి కొందరికి 5th day, కొందరికి 5th day, లేదంటే 7th day అప్పుడే సింప్టమ్స్ బయటపడుతూ ఉంటాయి. లైట్ గా కొంత ఈ ఫీవర్, కాఫ్, తర్వాత స్నీజ్, స్పెషల్లీ మిగిలిన ఫ్లూస్ అన్నిటితో పోల్చుకుంటే ఈ కోవిడ్ ఉన్న వాళ్ళకి 7th day సెల్ఫ్ బ్రీతింగ్ ప్రాబ్లం మొదలవుతుంది. బ్రీతింగ్ లో డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఇస్ పర్టికులర్ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ అదర్ వైరసెస్. ఓన్లీ ద ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్,
దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమాటిక్స్ ఆల్ డిఫరెంట్ వైరల్ డిసీజెస్ కి కామన్ గా ఉండే ప్రాబ్లమ్స్. ఈ ఎప్పుడైనా సరే వైరల్ డిసీజెస్ వాటంతట అవే బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ జరిగిపోతూ ఉంటాయి. అయితే మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి కరెక్ట్ గా మన ఇండియాలో ఏదైతే బయటకి ఐసోలేషన్ లో ఉన్నామన్నారు 21 days అని అన్నారు, అంటే యాక్చువల్ గా 14 days సరిపోతుంది. పూర్తి స్థాయిలో 21 days అనేది ఏంటంటే ఆ తర్వాత కూడా ఎవరైతే గవర్నమెంట్ ఎవరిలో అయితే బయట సింటమ్స్ బయటకు రాకుండా ఉన్నారో మనకి అనౌన్స్ చేసినప్పటి నుంచి సింటమ్స్ తర్వాత సింటమ్స్ ఇదైన వాళ్ళు కూడా బయట వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసే వరకు 21 days అని అనుకున్నాం. ఈ 21 days ని అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇంకా పెంచొచ్చు కూడా. బట్ మన ఇండియాలో కేసెస్ వచ్చేసరికి ఈ స్ప్రెడ్డింగ్, ఈ లోకల్ స్ప్రెడ్డింగ్, కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ అనే దాంట్లోకి రాకుండా, కమ్యూనిటీ స్ప్రెడ్డింగ్ లోకి రాకుండా ఉండటానికనే ఈ ఐసోలేషన్. ఇప్పుడు మిగతా కంట్రీస్ తో కంపేర్ చేస్తే డాక్టర్, మన ఇండియాలో దీని రేట్ ఎట్లా ఉందంటారు? మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అంటారా, లేకపోతే మనం ప్యానిక్ కావాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతం? లేదు, మనం చాలా ధైర్యంగా ఉండవలసిన సిచ్యువేషన్. ఎందుకంటే మనకి ఇది ఈ ఫిబ్రవరి మార్చి ఈ టైంలోనే మన దగ్గర కేసెస్ ఇది అవ్వటం, మన దగ్గర టెంపరేచర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం కంపేరిటివ్ విత్ యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లో, అమెరికా కంట్రీస్ లో, యుఎస్ఏ లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ విపరీతంగా ఉన్నది చూసారా. అక్కడ ఏం జరుగుతుందంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. డ్యూ టెంపరేచర్స్ బిలో 10 degrees Celsius ఉన్న ఏరియాలో, కాలిఫోర్నియా, న్యూయార్క్ సిటీ, ఇట్లా నా స్టడీస్ లో. అట్లానే యూరోపియన్ కంట్రీస్ లైక్ ఇటలీ, ఈవెన్ ఆల్సో నెదర్లాండ్స్, అటువంటి ఈ యూకే, ఇప్పుడు ప్రజెంట్ యూకే సిచ్యువేషన్ కూడా అది. మన ఇండియన్ స్టడీస్ లో అక్కడ ఏంటంటే మనిషి బాడీలో ఉన్న వైరస్ మాత్రం చాలా డేంజరస్ అండి. బాడీలో వైరస్ మల్టిప్లై అవ్వడం అనేది చాలా డేంజరస్. కాబట్టి క్వారంటైన్, ఐసోలేటెడ్ ఉండాలి పర్సన్. బట్ ఆ పర్సన్ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే దాంట్లో మన ఇండియాకి వేరే వాళ్ళతో పోలిస్తే దాదాపు ఛాన్సెస్ 70% తక్కువ, ఓన్లీ 30% ఆఫ్ ది ఛాన్సెస్ ఇస్తే. డాక్టర్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ మామూలు జలుబు, జ్వరము, ఈ సిమ్టమ్స్ కి, ఎస్పెషల్ కోవిడ్ సిమ్టమ్స్ కి మనం డిఫరెన్స్ ఎట్లా అబ్జర్వ్ చేయవచ్చు? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా మనకి కామన్ గా ఉండే అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు చాలా మందికి ఆస్తమా ఒకటి, లేకపోతే ఊరికినే నాజల్ డ్రైనింగ్, ఇవి కొంచెం కామన్ గా ఉంటున్నాయి కదా జనానికి. అంటే ఇప్పుడు బయట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సిటీలో తిరిగే వాళ్ళకి ఏంటంటే పొల్యూషన్కి ఎఫెక్ట్ అయ్యి దగ్గు, జలుబు అనేవి చాలా కామన్ అయిపోయినాయి. అంటే ఎక్కువ మందికి నాజల్ డ్రైనింగో లేకపోతే దగ్గు వస్తూ ఉంటుంది. ఈవెన్ ఇది అంటే కొంతమందికి కొంచెము శరీరతత్వం మీద కూడా ఊరికే జలుబు వస్తూ ఉంటుంది వాళ్ళకి, లైక్ ఈ సీజన్ దీని మీద. ఎస్పెషల్గా డాక్టర్, చాలా మంది భయపడతా ఉండేది ఏంటంటే, నార్మల్గా జలుబు వచ్చి తుమ్ములు, దగ్గు వచ్చినా కానీ ద మెజారిటీ ఆర్ పీపుల్ ఆర్ ఫీలింగ్ వెరీ ప్యానిక్, అరే మన కోవిడ్ వచ్చేసింది. మేజర్ పీపుల్ ఆర్ ప్యానిక్. దీని గురించి మీకు క్లియర్ గా చెప్తాను, క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. యాక్చువల్ గా ఇది ఇప్పుడు సింటమ్స్, ఇప్పుడు జనరల్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో అందరికి చాలా మంది పీపుల్ ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కండిషన్ వల్ల ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, న్యూమోనియా ఉన్న వాళ్ళు ఉన్నారు, అదర్ సింటమ్స్ లైక్ ట్యూబర్క్యులోసిస్, టీబీ ఉన్న వాళ్ళు ఉంటారు. అలా కాకుండానే చిన్నపిల్లల్లో మరియు వృద్ధులలో ముఖ్యంగా ఇథనోఫిలియా అనే ప్రాబ్లం ఉంది. అవును సార్. ఇవన్నీ కాకుండానే ఓవర్ హీట్, జస్ట్ బాడీ హీట్ ఎక్కువగా ఉండి స్ట్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు జనరల్ బయట నుంచి మనకి కామన్ గా ఫ్లూ వస్తుంది, వైరల్ ఫ్లూ, దట్ ఈస్ వైరల్ ఫ్లూ. వాటికి వీటన్నిటితో డిఫరెంట్ గా వైరల్ ఫ్లూ అనేది కామన్, అంటే డిఫరెంట్ వైరల్ స్ట్రెయిన్స్ నుంచి కాజ్ చేసే ఫ్లూ, లేదంటే ఇప్పుడు న్యూమోనైటిస్, ఇథనోఫిలియా, కామన్ ఎలర్జీ, ఇటువంటిది పొల్యూటెడ్ ఎలర్జీ, పొల్యూషన్ వల్ల వచ్చి ఇథనోఫిలియా, ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ బ్రాంకైటిస్, వీటన్నిటితో పోల్చుకుంటే వీటన్నిటికీ కామన్ గా మీకు ఇమీడియట్ అసలు ఫస్ట్ డే పొల్యూటెడ్ ఎలర్జీ కానీ, ఎలర్జిక్ రైనైటిస్ కానీ, ఎలర్జిక్ పొల్యూషన్ వల్ల వచ్చేదానికి పోల్చుకుంటే దానికి వెంటనే తుమ్ము, దగ్గు, జలుబు ఇవన్నీ ఉంటాయండి. అయితే ఇప్పుడు ఈ COVID-19 లో సింటమ్స్ లో కంటిన్యూషన్ లో ఇది ఒక వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఫస్ట్ నోస్ లో నుంచి కానీ, ఆ మౌత్ లో నుంచి కానీ, ఓరల్ జస్ట్ థ్రోట్ లో ఉంటుంది. ఈ థ్రోట్ లో నుంచి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది, కొంత అయితేనేమో ఇంటెస్టైన్స్ లోకి, మనకి స్టమక్ లో కూడా కొంత వెళ్ళిపోతుంది. స్టమక్ లోకి వెళ్ళిపోయేది కాకుండా లంగ్స్ లోకి వెళ్ళడానికి ప్రిఫరబుల్. ఎందుకంటే లంగ్స్ లో ఉన్న టిష్యూస్
దీనికి హోస్ట్ అండి. మామూలుగా COVID-19 ఇన్ఫెక్షన్ కి లంగ్స్ లో ఉన్న ఆల్వియోలార్ టిష్యూ అనేది ఆ హోస్ట్. ఆ టిష్యూలో ఉన్న ఒక రకమైన ఎంజైమ్స్ ఉండటం వల్ల డిపెండ్ ఆన్, అంటే అది ఆ లంగ్స్ లో ఉన్న టిష్యూ మీద ఫీడింగ్ చేసుకుంటూ మల్టిప్లికేషన్ అవుతుంది, ఈ వైరస్ మల్టిప్లై అవుతుంది. ఇది పర్టికులర్ గా దీని స్ట్రక్చర్ వల్ల లంగ్స్ లో అది స్పెషల్ గా లంగ్స్ లో ఉన్న ఇంటర్నల్ గా ఎనోరోబిక్ కండిషన్స్, గాలి లేని ఆక్సిజన్ లేని కండిషన్ లో వైరల్ మల్టిప్లై అవడానికి లంగ్స్ లోని టిష్యూ బాగా అవుతుంది. ఆ టిష్యూని తినటం వల్ల దాన్ని నెమ్మదిగా ఇది చేస్తూ మల్టిప్లై అయిపోయి విపరీతంగా దీనికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అయితే జనరల్ గా పబ్లిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నెమ్మదిగా జస్ట్ ఒక 4 days నెమ్మదిగా బాడీలో ఫస్ట్ అనీజీనెస్ ఉంది. ఆ తర్వాత 2 days తర్వాత లైట్ గా స్నీజ్, లైట్ గా కాఫ్, ఆ తర్వాత 2 days తర్వాత బాడీ పెయిన్స్ విత్ ఫీవర్ వచ్చి మొత్తం మీద ఈ సింప్టమ్స్ అన్ని స్టార్ట్ అయిన 6th డే ఆర్ 7th డే ఇట్సెల్ఫ్, అంటే ఆ ఏజ్ ని బట్టి ఆ పిల్లల వాళ్ళ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బీపీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇటువంటి వాటిని బట్టి ఆల్రెడీ న్యూమోనైటిస్ ఉన్నవాళ్ళు లేదంటే ఇస్నోఫిలియా ఉన్నవాళ్ళు అయితే దానికి ఫస్ట్ డే నుంచి 7th డే ఆ టైంలో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా ఎక్కువసారి రెస్పిరేటరీ రేట్ ఎక్కువసారి గాలి పీల్చుకుంటూ రావటం అది 7th డే మొదలవుతుంది. కాబట్టి ఫస్ట్ డే ఏదైనా సరే లైట్ గా జలుబు, అది దగ్గు, ఆ తర్వాత తుమ్ములు ఇవి ఉన్నప్పుడు దాదాపు 90% మాత్రం ఇప్పుడున్న కండిషన్స్ లో 90% ఈ సింటమ్స్ తో మొదలైనప్పుడు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అది COVID-19 కాదు. ఎందుకంటే ఎక్కువగా పానిక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడున్న కండిషన్స్ లో రకరకాల ఏజ్ గ్రూప్ ని బట్టి తుమ్ము, దగ్గు, సెల్ఫ్ గా కూడా కంగారు పడిపోతున్నారు. వాళ్ళకి చిన్న కాపు వస్తే డ్రై కాపు వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలా అన్నంత కంగారు అవుతుంది. కానీ 90% అసలుకి కాదు, ఓన్లీ 10%. అది కూడా వాళ్ళు కూడా అరే మనం ఏదైనా సరే జస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ నుంచి ట్రావెల్ అయిన వాళ్ళతో టచ్ చేస్తున్నామా, మనకి వాళ్ళ సరే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటరాక్ట్ అయ్యామా, వీటిని బట్టి ఆ మొదట్లో ఫస్ట్ సింటమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోయి వాలంటరీగా వెళ్ళి టెస్టులకి వెళ్ళి క్వారంటైన్ లో ఉండొచ్చు. ఆ తర్వాత ఐసోలేటెడ్ గా ఉంటూనే టెస్టులు చేసుకోవచ్చు. కానీ వీటన్నిటితో ఎక్స్పోజ్ కానీ 80% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటికి కంగారు పడకుండానే ఫస్ట్ ఎలర్జీ, కాఫ్ కి, కోల్డ్ కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇంట్లోనే మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ తీసుకుంటూ ఐసోలేటెడ్ గా ఉండటం మంచిది. ఒకటి దీని స్పెషల్ సింటమ్ మళ్ళీ ఇందాక చెప్పాను, అది కామన్ సింటమ్స్ స్టార్ట్ అయిన 5th డే కానీ 7th డే కానీ రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంది, ఎక్కువ ఆయాసం రావటము, బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంటూ చాలా నీరసంగా, అప్పుడు అసలు ఆక్సిజన్ మనకు అందట్లేదా అన్నట్టు ఉంటుందండి. ఖచ్చితంగా అది అటువంటి సింటమ్ ఏదైనా 5th డేకి కనపడ్డ వాళ్ళు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. రైట్ డాక్టర్, ఇందాక మీరు అన్నారు కదా ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యే ఫుడ్స్ మనం తీసుకోవచ్చు అని. అది ఎస్పెషల్లీ ఈ సిచ్యువేషన్స్లో కొంచెం మనకి అందుబాటులో ఉండే ఇమ్యూనిటీ బూస్టర్స్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి డాక్టర్? యాక్చువల్గా యాక్చువల్లీ ఒక్కసారి వైరస్ అనేది బాడీకి ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ఇమ్యూనిటీ బూస్టర్స్ వైరస్ ని బయట నుంచి లోపలికి మనకి రాకుండా చేయడానికి ఉపయోగపడవు. బట్ పర్సన్కి ఎక్కడైనా సరే వైరస్ అనుకోకుండా మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ కానీ వేరే వాళ్ళ కంటాజియస్ కానీ వేరే వాళ్ళతో జస్ట్ టచ్ అవ్వడం వల్ల మనకి వైరస్ లోపలికి వచ్చినప్పుడు ఆ వైరస్ ఎక్కువగా మల్టిప్లై అయ్యి సిమ్టమ్స్ ని డెవలప్ చేయకుండా అతి త్వరగా బాడీ నుంచి షట్ డౌన్ వెళ్ళిపోవడానికి ఇమ్యూనిటీ ఉపయోగపడుతుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుంటుందో, మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి సివియర్ సిమ్టమ్స్ లేకుండానే వైరస్ ఆ ఇమ్యూనిటీ వల్ల ఆ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం లో వైరస్ త్వరగా వెళ్ళిపోయి 5th డే కానీ 7th డేకి షట్ డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి 40 days కూడా క్యారీ అవుతూ పోతుంది. ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇటువంటి డయాబెటిస్ ఇట్లా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. కాబట్టి మీరు అన్నట్టు ఈ ఇమ్యూనిటీ ఇంట్లోనే బూస్టప్ చేసుకోవడానికి చాలా తక్కువ అందరికి అందుబాటులో ఉండే వాటిలో కొన్ని చెప్తాను. జస్ట్ తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్ అవి ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసేసరికి టేకింగ్ మోర్ జస్ట్ ఫ్రూట్స్, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. లైక్ లెమన్ ఎక్కువగా వాడాలండి. లెమన్, ఆరెంజెస్, ఆ తర్వాత పపాయ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇటువంటి నేను చెప్పిన ఫ్రూట్స్ లో ఇవి అందుబాటులో. జామకాయ,
గోవా. ఇది వెజిటబుల్స్ లో ఇమ్యూనిటీ బూస్టర్స్ వచ్చేసరికి మెయిన్ గుర్తుపెట్టుకోండి, తోటకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బెండకాయ, వీటిలో ఇమ్యూనిటీ బూస్టర్స్ అనమాట. ఇవి మనకి అందుబాటులో మనకు దొరికేవి. అంటే బ్రకోలీ అని ఫారెన్ లో దొరుకుతుంది, అటువంటివన్నీ మనకి అవైలబిలిటీ ఉండవు. కాబట్టి ముఖ్యంగా నెక్స్ట్ లెవెల్లో ఈ దుంపలలో వచ్చేసరికి క్యారెట్ చాలా ఉపయోగపడే. క్యారెట్ ఇమ్యూనిటీ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అండి క్యారెట్. ఇది చెప్పినట్టు తోటకూర, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్. ఆ తర్వాత ఫ్రూట్స్ లో ఎక్కువగా ఆరెంజెస్, లెమన్ తీసుకోవటము, పపాయ ఒకటి. ఎందుకంటే పపాయ వల్ల జస్ట్ ఏ విటమిన్ అది ఆర్గాన్స్ మొత్తం మంచి ఆర్గాన్ లేయర్ అంతా బాగుంటుంది, ఎప్పటికప్పుడు డెవలప్ అవుతుంది. వీటితో పాటు మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇప్పుడు రెగ్యులర్ గా కర్డ్, పెరుగు తీసుకోవచ్చు. ప్రత్యేకంగా మేము ఈ మధ్య స్టడీ చేసిన దాంట్లో పెరుగు మంచి ఇమ్యూనిటీ బూస్టర్. రెగ్యులర్ గా కర్డ్ తీసుకోవాలండి. అంటే నీగడ లేని పెరుగు, స్వచ్ఛమైన కొంచెం పుల్లటి పెరుగు తీసుకోవటం వల్ల, అట్లా మరి ఎక్కువగా పొదుపు ఉండటం వల్ల మళ్ళీ ఎలర్జిక్ కొందరు తీసుకునే ప్రాబ్లం ఉంటుంది. కానీ కామన్ పెరుగు అనేది చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ ఇంకొకటి మెయిన్ జనాలందరూ ఏం భయపడుతున్నారంటే డాక్టర్, ఈ న్యూస్ పేపర్స్ వేస్తారు, న్యూస్ పేపర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, లేకపోతే పాల ప్యాకెట్లు వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీల్లో అందరికీ ఏంటంటే న్యూస్ పేపరు, పాల ప్యాకెట్ ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవడం అదొక హ్యాబిట్. యాక్చువల్గా మనకి ఊళ్ళల్లో అంటే డైరెక్ట్గా మనము డైరీ ఫామ్కో లేకపోతే ఎక్కడికో వెళ్తాం, డైరెక్ట్గా మనకి పాలు వస్తాయి. ఇక్కడ ఏమని భయపడుతున్నారు అంటే, ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది, న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ కూడా తగ్గిపోతుంది. అందరూ ప్రింట్ చేయట్లేదు, న్యూస్ పేపర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, పాల ప్యాకెట్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. అది నిజమేనా డాక్టర్? అట్లా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అంటారా? చాలా తక్కువ పర్సెంట్ అండి. అది దాని ఫ్యాక్టర్స్ ఎట్లా ఉంటుందంటే, అప్పుడు న్యూస్ పేపర్స్ లేదా పాల ప్యాకెట్ అంటే ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయిన పర్సన్ అది అప్పుడే జస్ట్ ఏదైనా సరే ఒక తుమ్మి లేదంటే తగ్గి దాన్ని తగ్గిచేసి వెంటనే తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వస్తుంది. కానీ 90% న్యూస్ పేపర్స్ డెలివరీలో ఉన్నది కానీ మీకు పాల ప్యాకెట్ క్యారీ అయిన దాంట్లో కానీ అసలుకి 90% అసలుకి కంపల్సరీగా షూర్ అండి 90% నో ప్రాబ్లం. వీటి వల్ల న్యూస్ పేపర్ తీసుకోవటం లేదంటే పాల ప్యాకెట్లు వేరే డైలీ మనకి వచ్చి హౌస్ వచ్చి చేసి వెళ్ళే వాళ్ళ వల్ల 90%. పాల ప్యాకెట్లు కూడా మనము వాష్ చేసుకుని వాడుకోవాలంటారా? అప్పుడు ఏంటంటే యాక్చువల్ గా పాల ప్యాకెట్ తీసుకున్న వెంటనే పాల ప్యాకెట్ పైన జస్ట్ జనరల్ గా అట్లా వాటర్ తో వాష్ చేస్తే చాలు. జస్ట్ వాటర్ ఇట్స్ COVID-19 ఈ వైరస్ కున్న ప్రత్యేక గుణం ఒక్కటే చూస్తున్నాను. మంచి ఇది ఒక చిన్న 20 seconds వరకు మేము హ్యాండ్స్ వాష్ చేసుకోమని ఎందుకు చెప్తామంటే, ఈ వైరస్ మనకి హ్యాండ్స్ వాష్ విత్ ఎనీ సోప్ మరి ఎనీ జెర్మిసైడల్ శానిటైజర్, ఎనీ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్, జనరల్ సోప్ అయినా ఈ మాలిక్యూల్, ఈ వైరస్ మాలిక్యూల్ ఫ్యాటీ మాలిక్యూల్ అండి. ఈ మాలిక్యూల్ కి ఫ్యాటీ మాలిక్యూల్, ఈ ఫ్యాటీ మాలిక్యూల్ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నప్పుడు జస్ట్ ఇది ఓన్లీ మౌత్ ద్వారా నోస్ ద్వారా మాత్రమే వెళ్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ బాడీలో ఏ ఆర్గాన్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఇది బ్లడ్ టు బ్లడ్ టచ్ కూడా అసలుకి లేదు. అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ మాత్రమే, వైరస్ లంగ్స్ లో మాత్రమే ఉంటుంది, ఎక్కడికో పాటు. అయితే అదర్ ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అయ్యేది సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల. లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయినప్పుడు ఆక్సిజన్ అందకపోవడం వల్ల వేరే ఆర్గాన్ ఫెయిల్యూర్ జరుగుతుంది. బట్ మీరు ఫస్ట్ అడిగినట్టు ఈ వైరస్ ని మనం పాల ప్యాకెట్ తీసుకున్నా, న్యూస్ పేపర్ తీసుకున్న పక్కన ఇది పెట్టుకున్నా, జస్ట్ ఏం లేదు, న్యూస్ పేపర్ తీసుకున్నా, పాల ప్యాకెట్ తీసుకున్నా, తీసుకోకపోయినా సరే, రోజు మొత్తంలో 15 minutes కి ఒకసారి 15 minutes కి ఒక్కసారి హ్యాండ్స్ 20 seconds సోప్ తో కానీ శానిటైజర్ తో కానీ వాష్ చేసుకుంటే ఇది అసలు ఏ మాత్రం ఇది కంటెంట్ చేసుకోవచ్చే అవకాశమే లేదు. 15 minutes ఒకసారి అంటే గంటకి 4 సార్లు కడగాల డాక్టర్? ఆ విధంగా అంటే ఒక సిచ్యువేషన్ బట్టి ఐసోలేటెడ్ గా ఇంట్లోనే ఉంటే ఏది లేని వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఒకసారి 1 hour ఒకసారి అయినా పర్వాలేదు. ఇప్పుడు ఎవరైతే బయట ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నాం మేము డాక్టర్స్, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న వాళ్ళు, ఇలాంటి ప్రెస్ రిపోర్టర్స్, వీళ్ళు బయట తిరుగుతారు, వీళ్ళు 15 to 20 minutes అవుతారు. ఎందుకంటే ప్రతి ఏదైనా ఖర్చు చేస్తుంటారు. ఏదన్నా ఆ తక్కువ పీరియడ్ లో బయట ఉండేది తక్కువ టైమే. బట్ ఆ కరోనా కోవిడ్ ఎఫెక్టెడ్ పర్సన్ మనకి దగ్గరలో అనుకోకుండా ఉన్నప్పుడు, అతను మనకు ఇంకా బయటపడకుండానే సింటమ్స్ అతను మనతో తిరిగినప్పుడు ఇదవుతుంది. కాబట్టి బయట ఈ సిచ్యువేషన్, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా బయట తిరిగి ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు 20 minutes ఒకసారి 20 seconds పాటు మొత్తం ఫింగర్స్ నుంచి
ఎంతవరకు వాష్ చేసుకోవటం వల్ల వాటర్ తీసుకున్నా ఫుడ్ తీసుకున్నా నో ప్రాబ్లం మనకి లోపలికి వెళ్ళే అవకాశం ఉండేది. జనరల్ గా అసలుకి హౌస్ లోనే ఉంటే వర్కింగ్ ఉమెన్, హౌస్ ఉమెన్, వీళ్ళు చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మాత్రం దాదాపు అసలుకి ఆ సిచ్యువేషన్ బట్టి ఎవ్రీ 1 hour ఒకసారి వాష్ చేసుకోవడం బెస్ట్ విత్ శానిటైజర్ ఆర్ సోప్ అనేది ముఖ్యం. ఎందుకంటే అడగండి. ఎందుకంటే ప్రస్తుతం డాక్టర్ ఇప్పుడు సంహా ఓకే డాక్టర్, ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద ప్రాబ్లం కదా విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇన్ ఫ్యూచర్. ఇంకొక 15-20 daysలో నాకు తెలిసి సిటీస్లో కొన్ని చోట్ల వాటర్ స్కేర్సిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఉంటాయి హైదరాబాద్ లాంటి చోట్ల అయితే. మేజర్ పెద్ద సిటీస్ లో ఇప్పుడు మేము గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి ఇతర కొన్ని ఏరియాలో డెల్టా ఏరియాలో వాటర్ స్కేర్సిటీ లేదు. బట్ అప్లాండ్ ఏరియాలో డ్రై ఏరియాలో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ. ఇలాంటప్పుడు శానిటైజర్ చెప్తాను కదా, శానిటైజర్ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ అని కూడా అంటే మీరు అన్నట్టు శానిటైజర్స్ కూడా ఇప్పుడు వెంటనే అవైలబుల్ మార్కెట్ లో ఫాస్ట్ గా లేవు డాక్టర్. మా రీసెర్చ్ లో కూడా ఏంటంటే డాక్టర్, ఈ శానిటైజర్స్ అందుకితం 70 రూపాయలు 80 రూపాయలు ఉండేవి, ఇప్పుడు విత్ ఇన్ 1 month కొత్త మ్యానుఫ్యాక్చర్ అయ్యి కొత్తగా రిలీజ్ చేసిన కంపెనీలు యూ నెవర్ నో డాక్టర్ 220 రూపీస్ చేశారు డాక్టర్ శానిటైజర్ ప్రైస్. అవునవును. ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి ఎక్కువగా ఫస్ట్ స్టెప్ లో తీసుకోవాల్సిన అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ ఫండమెంటల్ గా డాక్టర్ గా నేను చెప్తుంది ఏంటంటే మెయిన్ శానిటైజర్. ఇప్పుడు మీరు అన్నారు రెగ్యులర్ గా సోప్ వాటర్ తో ఎంత ఫ్యూచర్ లో వాటర్ ప్రాబ్లమ్ సిటీస్ ఎక్కువ రావచ్చు, కానీ శానిటైజర్స్ సప్లై అనేది ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ శాతం దగ్గరే వాళ్ళు ప్రతి ఏరియాలో పబ్లిక్ ప్లేసెస్ లో మార్కెట్స్ లో మాల్స్ ఇప్పుడు ఎక్కడ క్లోజ్ గా ఉన్నా సరే ఒకరికి ఇంటరాక్షన్ జరిగే ముందు శానిటైజర్ తో వాష్ చేసుకుని మరి మీట్ అవుతున్నారు ఎక్కడైనా సరే అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో కానీ ఎక్కడైనా సరే ప్రైమ్ మినిస్టర్ మీటింగ్స్ లో కూడా. ఇక్కడ మన గవర్నమెంట్ శానిటైజర్స్ ని చాలా వెరీ సూన్ ఒక వేరే వాటికి అప్పచెప్పేసేసి పబ్లిక్ ఫ్రీగా సప్లై చేయాల్సింది డోర్ స్టెప్ శానిటైజర్ సప్లై చేయడం అనే స్టెప్ ఇంకా తీసుకోలేదనేది చాలా బాధాకరమైన విషయం. బట్ చాలా మేము సూచన కూడా అదే, ఎంత త్వరగా అంత శానిటైజర్స్ ని ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ తో వాష్ చేసుకోవటం వల్ల వాటర్ నుంచి కూడా వాటర్ స్కేర్సిటీ లేకుండా కూడా చూసుకోవచ్చు. మీరు చెప్పింది చాలా వాస్తవం. ఇది చాలా కార్పొరేట్ ఈ షాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఆ క్వాలిటీతో సంబంధం లేకుండా కూడా శానిటైజర్స్ రిలీజ్ చేస్తూ 4-5 times ఎక్కువగా ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ చేస్తుంది. దాన్ని గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంకో లాస్ట్ ఎండ్ ఏంటంటే డాక్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కోవిడ్తోని చనిపోయాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఒక 80 deaths ఏమో అట్లా అయినాయి కదా. హలో, ఇప్పుడు ఆ వైరస్ ఉన్న పేషెంట్ డెడ్ బాడీని అతని ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా అప్పగిస్తున్నారా, లేదా వేరే అసలు ఆ డికంపోజిషనో లేకపోతే ఆ ప్రాసెస్ ఏం చేస్తున్నారు అసలు యాక్చువల్గా డెడ్ బాడీస్ని కానీ ఏదన్నా? ప్యూర్ గా డెడ్ బాడీస్ ని ఎలక్ట్రికల్ పద్ధతి ద్వారానే ఆ బాడీని డికంపోజ్ చేయడం జరుగుతుందండి. యాక్చువల్ గా ఇప్పుడు కోవిడ్ లక్షణాలతో సింటమ్స్ తో లాస్ట్ స్టేజ్ లో కూడా డైడ్ అయిన ఆ డెడ్ బాడీస్ ఉన్నారంటే వాళ్ళ లంగ్స్ సివియర్లీ ఎఫెక్టెడ్ విత్ వైరస్, ఫుల్ ఆఫ్ వైరస్ లంగ్స్ కానీ అదర్ పార్ట్స్ లో ఉంటుంది, ఆ తర్వాత నాజల్ డిశ్చార్జెస్ లో కానీ ఆ తర్వాత ఓరల్ గా కానీ ఉంటుంది. అందుకని ఇది ఏమాత్రం అసలుకి ఏ రోజుల్లో డ్రాప్లెట్ లో రావడానికి లేకుండా ఇమీడియట్ గా అసలుకి ఒక బాడీ పాలిథిన్స్ నాన్ అబ్జర్వబుల్ పాలిథిన్స్ ప్యాక్ లో సీల్ చేసేసేసి ఆ బాడీని జస్ట్ కాకపోతే ఇప్పుడు మనకి ఇండియాలో జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ చూడాలనుకుంటున్నప్పుడు జస్ట్ వాళ్ళ ఫొటోస్ మాత్రము, లేదంటే దూరంగా అసలుకి జస్ట్ వాళ్ళు ఐసోలేటెడ్ గా ఉండి మిర్రర్స్ నుంచి చూపించడం తప్ప అది ఏమాత్రం అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చి లేదా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉండగానే వాళ్ళని కూడా ఎలో చేసి లోపల బర్న్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఎక్కడైనా సరే స్ప్రెడ్ అవ్వకుండా, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ చాలా ఘోరంగా ఉన్నది కంపారిటివ్. అక్కడ ఒకటే కారణం కోల్డ్ కంట్రీస్ విత్ వెరీ అక్కడ చాలా స్ట్రెయిన్ విరులెంట్ గా మారుతూ మన ఇండియాలో అదే వైరస్ స్ట్రెయిన్ అంత విరులెన్సీ లేకుండా మనం చూస్తుంటే డైలీ రిపోర్ట్స్ లో చాలా ముందు మనకి ఎండ తీవ్రత పెరిగే కొద్ది తగ్గేద్దాం. నిజంగా టెంపరేచర్ అనేది కోవిడ్ ని తగ్గిస్తుందా డాక్టర్? టెంపరేచర్ హై టెంపరేచర్ అనేది
యాక్చువల్ గా కోవిడ్ వైరస్ బయట ట్రావెల్ అవుతున్నప్పుడు హై టెంపరేచర్స్ లో ఎక్కువ దూరం ఏరోసోల్ ఎక్కువ మల్టిప్లై అయిపోయి అది ఎయిర్ లో అసలుకి చిమ్మినట్టు కొన్ని వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో ఆ వైరల్ వెళ్లకుండా చేయడానికి ఈ ఎండ ఉపయోగపడుతుంది. విడిగా ఇప్పుడు ఇండియన్ ట్రాపికల్ టెంపరేచర్ లో కోవిడ్ వైరస్ ఎంత సేపు ఉండగలుగుతాడు డాక్టర్ అవుట్ సైడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ లో అయితే యాక్చువల్ గా ఎయిర్ లో అంటే ఎంతసేపు ఉండగలదని అడుగుతారా? ఇప్పుడు మనం ఉన్న ఇండియా పరిస్థితిలో అయితే ఆ 28 degrees దాటినప్పుడు వైరస్ బయటకు వచ్చిన తర్వాత జస్ట్ ఎక్కువ మోస్ట్లీ ఆ వైరస్ బయటకు వచ్చిన తర్వాత 2 to 3 hours కన్నా ఎక్కువసేపు ఉండదండి. 2 to 3 hours. ఓకే, 2 to 3 hours ఎబో టెంపరేచర్ ఆఫ్ 28. అదే మళ్ళీ డ్యూరింగ్ నైట్ టైమ్స్ ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో తగ్గినప్పుడు ఈ వైరస్ ఎక్కువసేపు దాదాపు 10 to 15 hours కూడా అదే 10 hours 12 hours అంటున్నాం కదా. ఆ రోజు జనతా కర్ఫ్యూ కూడా 14 hours పెట్టడానికి రీజన్ కూడా 12 hours లో వైరస్ అనేది ఇది అవుతుంది పబ్లిక్ ప్లేసెస్ లో. బట్ ఇప్పుడు యాక్చువల్ 28 degrees దాటినప్పుడు అయితే 2 to 3 hours ఎక్కువసేపు ఉండదు బయట. డాక్టర్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మన ఇండియా తరపు నుంచి ఏమైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా తొందరలో? దీనికి ఏమైనా సొల్యూషన్ పరంగా ఏదన్నా మీకు అంటే మీకు ఇంటర్నల్ గా డిస్కషన్స్ అయితేనే ఉంటాయి కదా, మీకు ఇన్ఫర్మేషన్స్ వస్తానే ఉంటాయి కదా, దానికి ఏదన్నా ఎనీ ఆప్టిమిస్టిక్ సిచ్యువేషన్ ఏదైనా కొంచెం? ఎందుకంటే డాక్టర్ ఇది ఒక క్రైసిస్, ఇది దాటిన తర్వాత ఎదుర్కోబోయే క్రైసిస్ ఇంకో పెద్దది ఉంది. యాక్చువల్ అది అప్పుడు మాలాంటి వాళ్ళు మొదలెడతారు, ఈ అసంఘటిత రంగం అవ్వచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అవ్వచ్చు. చాలా పెద్ద మొత్తం చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆ తర్వాత అసలుకి సామాజిక ఆరోగ్య వ్యవస్థ వీటన్నిటి మీద పడుతుందండి. అయితే ఏంటంటే ప్రపంచంలో అసలుకి ఏదైతే ఇప్పుడు వరకు తీసుకుంటున్న మిగిలిన అసలు నన్ను అడిగితే అసలు ఇంపార్టెంట్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి ఎంతో మంది డాక్టర్స్ ఇంకా సైంటిస్టులు రావాల్సింది ఉంది. అదే విధంగా వరల్డ్ మొత్తం మీద కూడా నేచర్ ని బాగా బ్యాలెన్స్డ్ నేచర్ ని కాపాడుకుంటూ ఆ ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కానీ ఇదంతా చూసుకుంటూ మారాలి. లేదంటే ఇది గోయింగ్ టు బి గ్లోబల్ డేంజరస్ సిచ్యువేషన్. ప్రపంచ దేశాల మొత్తానికి కూడా తెలిసొచ్చిందండి. బట్ ఇప్పుడు దీని నుంచి ఎప్పుడైతే బయటపడ్డారో ఆ తర్వాత ఇమీడియట్ గా మన ఐక్యరాజ్య సమితి కానీ లేదంటే పూర్తి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్నా మాత్రం అసలు మేజర్ గా మళ్ళీ బ్యాక్ టు నేచర్ అని ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయి అందరూ కూడా ఆ విధంగా మారాల్సింది. ఫ్యూచర్ లో మంచి సైంటిస్టులకి డాక్టర్స్ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మీరు అన్నట్టు మన ఇండియా విషయంలోకి వచ్చేసి ఇండియా అనేది అది వరల్డ్ మొత్తం మీద కూడా దీనికి తప్పకుండా రీసెర్చ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమీడియట్ గా ఫార్మా రంగంలో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీస్ చేసి కొన్ని గ్రోత్ బడ్జెట్ కూడా పెట్టి వెంటనే రీసెర్చ్ ఆన్ కోవిడ్ వైరస్ అండ్ ఆల్ వైరసెస్ ఏదైనా వాటి మీద ఇమీడియట్ రీసెర్చ్ చేయమని ఆలోచించండి. అది ఇప్పుడు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను హైదరాబాద్ లో నా కొలీగ్స్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్పెషల్ బడ్జెట్ మొన్న ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇచ్చేసారు, ఇమీడియట్ రీసెర్చ్ చేయమన్నారు. ఇదే టైంలో అమెరికా కూడా చాలా తీవ్రంగా యూఎస్ఏలో దీని వ్యాక్సిన్ కోసం అసలు ట్రయల్స్ జరుగుతున్నది. ఆ ట్రయల్స్ లో చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎక్స్పెక్టింగ్ 90% సక్సెస్ రేట్ ఆన్ వ్యాక్సిన్ అండ్ ఇమీడియట్ మెడికేషన్ లో కూడా ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా కొన్ని హెచ్ఐవికి వాడుతున్న డ్రగ్స్ లేదంటే మలేరియాకు వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్వినాన్ అనేది మాకు కూడా ఇప్పుడే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. హైడ్రాక్సీ క్లోరోక్వినాన్ అనే టాబ్లెట్స్ ఏదైతే మలేరియాకు వాడతారో దానివల్ల ఆ వైరస్ ను ఫాస్ట్ గా వైరస్ కి డైరెక్ట్ మెడిసిన్ అయితే లేదండి, బట్ ఆ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కి బ్యాక్టీరియాలు వెళ్ళి బాడీలో మిగిలిన ఆర్గాన్స్ డెవలప్ చేయకుండా ఈ లారియోగో అంటారు దాని ట్రేడ్ నేమ్, దాని మెడిసిన్ ఏమో మన అమెరికాలో వాళ్ళు చేసినట్టు పుదుచు వాడుతున్న మెడిసిన్ హైడ్రాక్సీ క్లోరోక్వినాన్ 200 mg. దీన్ని ప్రివెన్షనరీగా కూడా వాడిద్దామని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాదాపు ట్రయల్స్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. మాకు కొంచెం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది. వరల్డ్ మొత్తం కూడా చాలా ప్రివెంటివ్ గా రాని వాళ్ళందరికి కూడా ముందే హైడ్రాక్సీ క్లోరోక్వినాన్ టాబ్లెట్స్ 20 days కి ఒక టాబ్లెట్ చొప్పున ముందు డివార్మింగ్ చేసుకొని ఆ తర్వాత 1 day తర్వాత అది 200 mg టాబ్లెట్ 20 days కి ఒకసారి కంటిన్యూగా ఒక 3 months వరకు వేసుకుంటే తీసుకోవడం వల్ల దీన్ని ఆ వచ్చిన వైరస్ ని జస్ట్ మౌత్ లో నాస్ లో అక్కడే ఇది సెల్ఫ్ దాన్ని కట్ ఆఫ్ చేసేయొచ్చని ఇది ఉంది.
అయితే క్లియర్ కట్ గా దీని మీద రీసెర్చ్ జరుగుతున్నాయి. బట్ డెఫినెట్లీ కంపల్సరీగా వ్యాక్సిన్ కనుక్కుంటారు. మన ఇండియన్ సైంటిస్టులు, మన ఇండియా ద్వారానే ఇండియన్ సైంటిస్టులు కూడా దీనికి పూర్తిగా వీళ్ళకు కూడా ఆహ్వానం అందింది. రీసెర్చ్ జరుగుతున్నాయండి. ఆ వ్యాక్సిన్ వెరీ సూన్ అవైలబుల్ అవుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఆ విధంగానే అయితే ప్రతి ఒక్కళ్ళు మన లాస్ట్ చెప్పదగ్గర ఒకటే, మన ఇండియన్స్ మాత్రం యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ లాగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఐసోలేషన్ అనేది చాలా క్లియర్ కట్ గా ఎవరికి కుదిరిన ఐసోలేషన్ లో ఉండటము, ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసుకోవటం. ఆల్రెడీ మన ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా ఆ వైరస్ విరులెన్స్ ని తగ్గించే పరిస్థితులే ఉన్నాయి. రైట్ డాక్టర్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ డాక్టర్, ఇప్పుడు తగ్గి క్యూర్ అయ్యి డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? తగ్గి బయటికి డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళకి, అంటే వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా? అంటే ఛాన్సెస్ మేబీ అండి, తప్పకుండా ఉండొచ్చు. కాకపోతే డాక్టర్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే జస్ట్ క్యూర్ అయిపోయి, అంటే రేపు అందరూ చాలా మంది ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యి ఏదైతే పాజిటివ్స్ వచ్చి ఉన్నాయో వీళ్ళల్లో చాలా మంది క్యూర్ అవుతారు. మెడికేషన్ ఐసోలేషన్, అక్కడ ఐసోలేషన్ కానీ దాని ట్రీట్మెంట్, సపోర్టివ్ థెరపీ, సిమ్టమాటిక్ థెరపీలో నుంచి క్యూర్ అయితే వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఐసోలేటెడ్ గా ఉంటూ ఇమ్యూనిటీని పెంచుకోవడం అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం దూరంగా ఉంటూ. ఓకే, ఎంత కాలం ఉండాలి డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు దూరంగా? ఫ్యామిలీ మెంబర్స్ కూడా మళ్ళీ అట్లానే వచ్చిన తర్వాత కూడా మినిమం ఒక 14 days 2 weeks అనేది కరెక్ట్ పీరియడ్. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు లోపల వైరస్ ఏదైనా సరే ఒక వైరస్ మాలిక్యూల్ ఉన్నా మళ్ళీ అది మల్టిపుల్ అయ్యి దాని సిమ్టమ్స్ కనపడాలి అదే వ్యక్తికి. ఆ తర్వాత 14 days లోనే మళ్ళీ ఏదైనా సరే సిమ్టమ్స్ కనపడవచ్చు. కాబట్టి పూర్తిగా 2 weeks వరకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఐసోలేటెడ్ గా హౌస్ లో ఉన్నా సరే ఉండటం. అతను పర్టికులర్ గా మళ్ళీ హైజెనిక్ హ్యాండ్ వాషింగ్, ఈ శానిటైజర్స్ యూజింగ్ అనేది ఏమీ అవసరం లేదు. బట్ అతను మంచి ఫుడ్, ఇమ్యూనిటీ బూస్టింగ్ చేసుకుంటూ పర్సన్స్ తో టచ్ లేకుండా కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఈ ఫ్యామిలీ లైఫ్ కూడా దూరంగా ఉండాలి డాక్టర్ అతను, ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్స్? తప్పకుండా ఫ్యామిలీ లైఫ్ కూడా దూరంగా ఉండటం చాలా మంచిది. వాళ్ళే కాదు మిగిలిన వాళ్ళు కూడా పూర్తిగా. ఎందుకంటే యాక్చువల్ గా ఫ్యామిలీ లైఫ్ అటువంటి సిచ్యువేషన్ లో ఎటువంటి సెక్చువల్ ఇంటర్ కోర్స్ అనేది కూడా లేకుండా కొంత పీరియడ్ మెయింటైన్ చేయడం అనేది పబ్లిక్ లో ఎఫెక్టెడ్ పీపుల్ మంచిది. ఎందుకంటే ముఖ్యంగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ త్రూ మౌత్, త్రూ ఓరల్ ఆర్ నాసల్ స్ట్రీమ్స్ నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది, చాలా అవసరం కూడా.